ప్రభుత్వ పనితీరు ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది. అందరికీ చాలా అనుకూలమైన వాతావరణంలో అన్నీ బాగా చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు కానీ, స్టూడెంట్స్కి కానీ, పేదలకు కానీ వీళ్ళందరికీ అనుకూలంగా బాగా పనిచేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ 5 ఏళ్ళలో వీళ్ళే ఇదే ప్రభుత్వం రావడానికి గ్యారంటీ ఉందని మేము చెప్తున్నాం. జూన్ 12న 4 పథకాలు ఇస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. తల్లి బంధనము, రైతు భరోసా, ఒంటరి మహిళలకు వితంతులకు 1,00,000 మంది వరకు. అవును, అవన్నీ బాగా పనిచేస్తుంది. బాగా అందరికీ బాగా అందుతున్నాయి. రైతులకి, వాళ్ళకి, పెద్దలకి కానీ, చిన్నపిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా అందరూ వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అన్నీ వస్తున్నాయి, అన్నీ పడుతున్నాయి వాళ్ళకి. సార్, ఈ నెల 27 నుంచి కడపలో మహానాడు సభలు నిర్వహించబోతుంది కూటమి ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్తున్నాం. 100% గ్యారంటీ ఉంది. దీనికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు కోసం. ఓకే, ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు అక్కడికి. అది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా బాగుంది. వాళ్ళు చేసే పనులన్నీ బాగానే చేస్తున్నారు, కానీ చేసే వాళ్ళన్నీ చేస్తున్నారు పక్కన ఉన్న వాళ్ళందరూ. సార్, ఈ నెల 27 నుంచి కడపలో మహానాడు సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు దీని గురించి? కూటమి అంటే వీళ్ళ ప్రభుత్వం ఉంటేనే బాగుండదు కూటానికి, అంతేగాని ఆ ప్రభుత్వం ఉంటే వెళ్ళిపోయినాడే మనం. ఏమో బాబాయిని చంపినాడు ఎందుకు? మనకు మంచోడే కావాలి. బాబాయిని చంపాడు, నేను చంపడానికి నమ్మకం ఎక్కడుంది? అది అడిగేవాడు అవ్వలేడు అని చెప్పి అది కరెక్టే. సార్, జూన్ 12న 4 పథకాలు. జూన్ 12న 4 పథకాలు ఇస్తామని చెప్తున్నారు. తల్లికి వందనము, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు, రైతు భరోసా, అన్నీ ఇస్తాం. అన్నీ లోటు బడ్జెట్ చేసింది ఎలా తీర్మానం చేసుకోవాలి అవన్నీ చూసుకుంటానే ఇవ్వాలి కదా. ఇస్తాం, ఇవ్వనని చెప్పలేదే, అన్ని నిదానంగానే ఇస్తాం. అందరూ తొందరగా ఇస్తాను. మన ఇల్లు మనం దిద్దుకోవడమే చాలా కష్టమైంది. ప్రభుత్వాన్ని వాళ్ళు చూసేవాళ్ళు ఎలా ఉండాలి? బాధ ఉంది కదా, ఆలోచించుకోవాలి. అంతేనా? మహానాడు జరుపుకుంటున్నారంటే వాళ్ళు పార్టీ వాళ్ళు జరుపుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏ సంబంధం లేదు. దాంట్లో ప్రజల సమస్య మాట్లాడతారనేది తెలియదు. ఏం మాట్లాడి సరే సంక్షేమ పథకాలు ఇస్తామని అవన్నీ ఏం చెప్తున్నారు, కానీ ఉద్యోగాలు ఇస్తాము అదేం చెప్పట్లేదు. ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇదిగో పలానా వస్తున్నాడు, ఒక 20 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, లేదా 200 మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటున్నారు, కానీ వాళ్ళకి ఏం భూములు ఇవ్వడమే కానీ ఈ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏం అనిపించట్లేదు అక్కడ. అందువల్ల చదువుకున్న వాళ్ళంతా కూడా ధనవంతులకు వచ్చి అన్నాలు తీసుకెళ్ళాడు, టిఫిన్ తీసుకెళ్ళాడు, జొమాటో, స్విగ్గీ వాటిలో ఉంటున్నారు. వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఎందుకంటే కడుపు జరగాలి కదా. కాబట్టి ఆ ఇంజనీర్లు కానీ లేదా మరువులు కానీ చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగం ఇచ్చినట్లయితే భారతం 140 కోట్ల జనాభాలోనూ మానవ శక్తి ఎక్కువ. మానవ శక్తి ఉపయోగించుకుంటేనే డిజిటల్ శక్తి ఉపయోగించుకుంటే చాలదు. అది చిన్న దేశాలు చూడటం మనకు కాదు. కాబట్టి పరిపాలనా విధానంలో చూస్తే ప్రైవేటీకరణ తీసుకెళ్ళి కొద్దిమందికి ధనవంతులు చేయడానికి చేస్తుంది, కానీ సామాన్యుడికి లేదు. సామాన్యుడికి ఉన్నట్లయితే ఉద్యోగాలు ఉన్నట్లయితే మనీ రొటేషన్ మార్కెట్ ఉండేది, అందుకని వ్యాపారాలు బాగుండేది. ఎవరిని అడిగినా సరే ఈవెన్ మంగళ షాప్ అడిగినా పనులు తక్కువ ఉన్నాయి సార్. అది కటింగ్ చేసుకోవడం మానేశారా? వేసుకుంటున్నారు. 3 నెలలు చేసి 4 నెలలు చేసుకుంటారు. దానికి డబ్బులు వేస్తే ఇంత డబ్బు పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అంత చేయడం అవసరమా? జనాభా లేకుండా ఉన్నాయి, అంత ఖర్చు పెట్టి అంత చేయడం వేస్ట్ అన్న. దీనికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు నిర్వహిస్తారు ప్రజాప్రతినిధుల కోసం. అదే ఉన్నోడిని వెల్కమ్ చెప్పడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు, అంతే. ఏం లేదు దానివల్ల. అది లేనివాడికి నలుగురికి అన్నం పెడితే పోయింది. ఆ రోజు 4 టెంట్లు వేసి నలుగురికి లేనివాళ్ళకి అన్నం పెడితే ఆయన పేరు చెప్పుకొని పుట్టినరోజే కదా, అక్కడ పెట్టే కన్నా నలుగురికి పెడితే 4-5 ఏళ్ళలో బాగుండేది. వేస్ట్, అది కూడా చేయడం వేస్ట్. నా అభిప్రాయం అయితే అది. దీనికి సంబంధించి కూడా ఆ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని 9 పథకాలు అన్నాడు, ఒక పథకం కూడా రాలేదు. ఏ పథకాలు అన్నాయి? ఆ పింఛన్లే వస్తున్నాయి, అంతే, ఇంకేమీ లేవు. ఇదివరకు వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాలంటీర్లు తీసాడు. ఇప్పుడు వాళ్ళు ఉంచితే పోయేదిగా, వాళ్ళని కూడా తీసేశాడు. అంటే గత ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, అందుకోసం వాళ్ళని కొనసాగించాలన్నారు, రద్దు చేయాలన్నా కానీ లేదు కదా, అందుకోసం అని చెప్పేసి కూడా అది రెన్యువల్ చేయలేదంటే నెక్స్ట్ వస్తే పర్మనెంట్ చేద్దాం అనుకున్నాడు. మరి ఓడిపోయాడు కదా, అదే కాదు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయొచ్చు కదా. బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇంటింటికి వాళ్ళు ఉన్న వాటి ఇప్పుడు
ఏదైనా సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వస్తాను ఈసారి వైసీపీ వస్తుంది. ఆయన వస్తే ఎప్పుడో నాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోతుంది. జనాలు కూడి ఉండదాక వాడు వైఎస్ఆర్సీపీ వాడి నాయకులు బతకటాకే కానీ ఆ జగన్ గారు పెట్టేది ఈసారి కార్యకర్తలకు మొత్తానికి దోషి పెడతాను అంటున్నాడు. కాదు, ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేస్తాడంటే దోషి పెడతావే, ఇంకా ఉంటుంది. ఆయన పని చేయక్కర్లేక రౌడీ చేసుకోవటం, ఆండుకోళ్ళు కొట్టుకోవటం, లైన్ చేసుకోవటం. కాదు, వైసీపీ వాళ్ళు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. బాగా మరి చేయాలి, వాళ్ళందరూ నేరస్తులేనండి వాళ్ళు. మరి ఆధారాలు ఉన్నాయి, రేపు పొద్దున జైల్లో జంగుతున్నారు. మరి నిన్ను నన్ను వేస్తారా మనల్ని? మరి తప్పు చేసినా వేస్తారండి. అందరూ అన్యాయంగా అరెస్టులు అన్యాయం ఏం కాదు. చంద్రబాబు నాయుడు వేసాడు, మరి అది అన్యాయం కదా. మేము ఉన్నాయి, ఆయన పార్టీకి పోలేదు అంటున్నాడు ఆయన. కాదు, అది ప్రజాప్రతినిధుల కోసం వచ్చినప్పుడు నిరసించడానికి ఉండటం కోసం కట్టారని చెప్తున్నారు ఆయన. మరి మమ్మల్ని అందరినీ రేపు పొద్దున్న తీసుకెళ్ళమని మన కష్టం మునిగిపోయింది, అప్పుడు తీసుకెళ్తే పోయేది మనల్ని అక్కడికి. బాబా ఆయన నమ్ముకుంటే ఒకసారి భోజనం పెడితే తినలేం కదా, కొద్దిగా తింటే ఆకలి బాగా వేస్తుంది. అంతేగాని ఒకసారి మొత్తం 100 రకాల కూరలు పెడతారు. 100 రకాల కూరలు ఏం తింటారు చెప్పండి? అప్పుడప్పుడు ఇస్తే ఆర్థికంగా ఏది అవసరమో అది ఉపయోగించుకుంటారు. ఒకసారి డబ్బులు ఇస్తే దేంతో ఖర్చు పెట్టేస్తారు. మంచి పద్ధతి. 2 విడతలుగా ఇస్తే మంచిది. ఒకసారి ఇచ్చినా కూడా మంచిది. అది గవర్నమెంట్ పరిస్థితిని బట్టి ఇస్తారు వాళ్ళు, అంతేగాని మన జోబులో డబ్బులు మనకి తీసుకోవట్లేదు. కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే 2 సార్లు ఇవ్వడమే మంచి పద్ధతి కాదు, ఏదైనా వినియోగించుకోవాలన్నా కానీ వినియోగించుకుంటాము, ఒకసారి ఇస్తే ఒకసారి ఖర్చు అయిపోతాయి. అదే సార్ నేను చెప్పేది కూడా అదే కదా. ఏదైనా ఒకసారి ఇచ్చేసారనుకోండి, ఆ రోజుదే అయిపోతుంది. 2 సార్లు ఇస్తే ఇంకో దానికి ఉపయోగపడతాయి, అంతే కదా. గతంలో ఒకసారికే ఇస్తారు కదా. గతంలో ఒకసారి ఇస్తే ఒకసారి పోయాడు. మరి ఇప్పుడు ఆధార్ శాతం కూడా 75% ఉండాలి, మనకి తల్లికి వందనం ఇంప్లిమెంట్ కావాలంటే, పథకానికి ఎలిజిబుల్ కావాలంటే అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్నమాట. మీరేమంటారు? ఇప్పుడు అంతకుముందు ఒక ఇంటికి అందరికి ఇస్తానని ఒకరికి ఇచ్చాడు. వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉంటున్నారు. ఇది మంచిదా అది మంచిదా? అదే. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికల ప్రచారాల్లోనేమో ఒకసారికి ఇస్తామన్నారు, ఇప్పుడు చూస్తేనేమో 2 సార్లు ఇస్తామంటున్నారు, 75% మళ్ళీ ఆధార్ శాతం ఉండాలంటున్నారు. ఏంటి అని చెప్పేసి ఏం లేదు సార్. స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి డబ్బులు ఏమని లేరు కదా గవర్నమెంట్. అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చదువుకున్న పిల్లలకే ఇస్తారు కదా. వాళ్ళు బాగా చదువుకున్నారా, బాగా స్కూల్కి వెళ్తున్నారా లేదని కావాలి కదా. మరి పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా లేటు పడుతుంది. పిల్లలకి ఒక సంవత్సరం విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత తల్లికి ఇప్పుడు ఒక నెల అటు ఇటు, ఒక 6 నెలలు అటు ఇటు పడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది, రేపు మేలో స్టార్ట్ చేస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ 700 బస్సులు ఇచ్చింది, ఎలక్ట్రికల్ బస్సులు ఈ గవర్నమెంట్. మరి నువ్వు కేంద్రం నుంచి ఎప్పుడైనా ఒక